నచ్చి ఉన్నారు ఏంటి ఎలా ఉన్నారు ఇది? ఏం చేస్తామండి సార్ నుంచి కరెంట్ లేదు మాకు ఏం చేయాలా ఏదో డల్లుగా ఉంది నీళ్ళు లేవు ఏమి లేవు ఎట్లా పెట్టేది ఏం చేయాలి కూడా చెప్పండి సార్ నీళ్ళు లేవు అసలు లేవు మాకు ఈ ఒక్కరోజేనా మీకు? ఒకరోజు ఎన్నటి నుంచి లేవు సార్ భలే చెప్పారండి బాబు మాకు 3 రోజులు అయింది కరెంట్ వచ్చి రోజు అసలు లేదు అక్కడ చెట్టు పడిపోయిందంటాడు వాడు కరెంట్ పోయి పడిపోయిందంటాడు అసలు కరెంట్ మర్చిపోయారు ఉండేది అయ్యి బాబోయ్ రండి సార్ రండి కరెంట్ ప్రాబ్లం ఏం చెప్పమంటారు రోడ్లు డోల్కి మరం ఎక్కువ ఈయనేమో డోల్లాగాను మధ్యలో తయారయ్యాం ఏంటంటే ఆ సమస్య కూర్చొని చెప్తాను రండి అంటే చెప్పండి కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా అవునవును ఈ కొత్త గవర్నమెంట్లోనైనా మనకి ఓకే కాకినాడ నుంచి ట్రైను నరసాపురం కలుపుతారు కదా ఆ పనులన్నీ అలా బ్లాక్ అయిపోయి ఉన్నాయి కదా ఆ పనులు వీళ్ళు కానీ చేపట్టి ఎంత తొందరలో చేస్తారన్నది మీ ఉద్దేశం మన బతికొండగా ట్రైన్ ఎలా వెళ్ళో చూస్తూ ఉంటారా మన కోనసీమ వాసులకి బాగా చెప్పారు అదేమిటండి పోల్స్ రెడీ అయిపోయాయి వంతెన రెడీ అయిపోయింది ఇంకా పట్టాలేయడం రైలు ఎక్కాను టూర్రని వెళ్ళిపోవడం ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది వచ్చేది ఎవరు బాబు ఎవరు చందు గారండి మీరు మామూలు అనుకుంటున్నారు మీరు నిమిషాలు సెకండ్లో రైలు వచ్చేస్తుంది మీ మాటల వల్ల తొందరగా అయిపోతాయి ఏమంటే ట్రైన్ రాగానే ఓకే నేను ఇదిగో తిరుపతి వెళ్ళి అదే ట్రైన్ గుండు కొట్టించుకుంటానని అది నాకు ఆశగా ఉండిపోయిందండి ఆ ట్రైన్ ఎక్కి వెళ్తాను ఏం చెప్పారండి బాబు మీతో పాటు నాకు కూడా ఎక్కడ తీసేసుకుని ఈయన కూడా తీసిపోతాం ఈయన కూడా తీసుకెళ్ళి మన కోనసీమ నుంచి వెళ్ళి స్వామి వారికి మొక్కలు తీసుకుని ఇప్పటికే ట్రైన్ ఇచ్చినందుకు నేను కూడా వాహనం చేయించేసుకుంటాను తెలిసింది మనం దానికోసమే పెంచుతున్నామేమో జడ్డాలో మిసాలను అంటే రిటైర్ అయిపోయినోడికి మన ఆస్తి గడ్డమే కదా మనతో వచ్చేది ఏముంది అన్నం కూడా అదే మనకి అయ్యో మరి బాగా సెలవు ఇచ్చారండి అయ్యో ఇద్దరు ఎంత బాగా సెలవు ఇచ్చారు ఓహో మీకు వందనాలు కష్టం